హాయ్. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఇండియా న్యూజిలాండ్ మధ్య? ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఈ రోజు అయితే యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఏమనుకున్నా అంటే వన్ సైడ్ అవుద్ది అనుకున్నా. బట్ కాకపోతే ఈ రోజు మనకి రోహిత్ శర్మ, షమి మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. ఆ ఇద్దరు పిల్లర్స్ లేరు కాబట్టి నాకు తెలిసి కొంచెం మ్యాచ్ అయితే టైట్ గా వస్తుంది. అంటే కన్ఫర్మ్ ఎవరు గెలుస్తారా అని చెప్పలేము, కానీ మ్యాచ్ అయితే చాలా టైట్ వస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దుబాయ్ పిచ్ మీద ఇంతకుముందు వాళ్ళు ఆడిన మ్యాచ్ లో ఒక మ్యాచ్ గెలిచిరు, ఒక మ్యాచ్ టై అయింది అనమాట. అంటే వాళ్ళకి కూడా కొంచెం అనుభవం ఉంది ఆ పిచ్ మీద ఎట్లా ఆడాలేదని. అండ్ స్వింగ్ లో కూడా వాళ్ళు కొంచెం బౌలర్స్ ఉన్నారు, మన దాంట్లో కూడా మంచి బౌలర్స్ ఉన్నారులే, కానీ మ్యాచ్ అయితే ఖచ్చితంగా టైట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇంకొకటి మనోళ్ళు కొంచెం రెస్ట్ ఇద్దాము, లైట్ గా తీసుకుందాం అన్నట్టు ఉండే. అంటే ఆల్రెడీ సెమీస్కి వెళ్ళింది, కానీ అఫ్ కోర్స్ మనదే వెళ్ళింది, వాళ్ళది వెళ్ళింది, ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉండి, అంటే ఇప్పుడు మనకి ఆస్ట్రేలియాతో మ్యాచ్ కావాలనుకుంటే నాకు తెలిసి రోహిత్ శర్మ నాకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ కావాలనుకున్నాడేమో, అందుకే కొంచెం లైట్ తీసుకున్నట్టుండు. ఎందుకంటే సెమీస్ లోనే ఇంటికి పంపిస్తే ఫైనల్స్ లో ప్రశాంతంగా ఆడి కప్పు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేసినట్టుండు, అట్లా అనిపిస్తుంది. అండ్ ఇంకా అంటే మామూలుగా న్యూజిలాండ్ కి మనకు హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం వన్డేలు 118 వన్డేలు జరిగినాయి. ఆ 118 వన్డేలలో కూడా మన వాళ్ళు 60 మ్యాచ్లు గెలిచారు, మిగతాయి టై అయినాయి అన్నమాట. 50 ఓడిపోయారు, మిగతాయి టై అయినాయి. అంటే ఓవరాల్ గా చూసుకున్నా కూడా న్యూజిలాండ్ మీద మందే రికార్డు ఉంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకటే గ్రౌండ్ లో ఆడుతున్నారు. సో ఒకటే గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి కొంచెం ఆ పిచ్ మీద వాళ్ళకంటే కొంచెం బెటర్ గా మనకైతే అవగాహన ఉంది. బట్ మరి ఈరోజు టాస్, ఎందుకంటే ప్రతిసారి మనం టాస్ ఓడిపోతే మ్యాచ్ గెలుస్తున్నారు కాబట్టి మరి ఈసారి రోహిత్ శర్మ లేడు. సో శుభాంగ్ గిల్ కెప్టెన్సీ ఎట్లుంటది అంటే మొత్తం కొత్తగా అయిపోద్ది ఈ రోజు మ్యాచ్ అంతా. ఎందుకంటే మొన్నటిదాకా మ్యాచ్ మొత్తం రోహిత్ శర్మ కెప్టెన్సీలో రోహిత్ శర్మ చేసిన అయిపోయింది. ఇప్పుడు శుభాంగ్ గిల్ ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ కాదు, సో రీసెంట్ గా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుండు. అలాంటిది ఒక్కటేసారిగా ఇప్పుడు ఈ మ్యాచ్ సెమీస్కి వెళ్లే ముందు అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది ఎంతున్నా. ఆ ప్రెషర్ లో మరి మనోడు ఎట్లా కెప్టెన్సీ చేస్తాడు అంటే వెనకాల కోహ్లీ ఉండనుకో అఫ్ కోర్స్ నడిపిస్తాడు, బట్ ఎంత నడిపించినా కొంచెం శుభాంగ్ గిల్ అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో ఎట్లా చేస్తారు అనేది చూడాలి. సో ఓవరాల్ గా అంటే మ్యాచ్ చూసుకుంటే మాత్రం 60-50 అంటారు చూసినావా. సో ఇండియాకి 60, వాళ్ళకి 40 అట్లయితే ఉంది. బట్ ఇక మ్యాచ్ స్టార్ట్ అయినాకే తెలుసు. బట్ నాకైతే హోప్ ఖచ్చితంగా ఇండియా విల్ రాక్, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే కింగ్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉండు, లాస్ట్ టైం సెంచరీ చేసిండు, అందులో శుభాంగ్ గిల్ ఫామ్ లో ఉండు. అండ్ ఇప్పుడు పంతుని తీసుకుంటున్నారు కదా ఓపెనర్ గా. సో మేబీ పంత్ ఇంతవరకు ఆడలేదు కాబట్టి ఈ రోజు ఎట్లుంటుందో చూడాలి మరి పంతుది. ఇప్పుడు రోహిత్ శర్మ లేడు, నుంచి పక్కకు తప్పుతున్నాడు కాబట్టి అంతకు మించి సీనియర్ అంటే రోహిత్ శర్మ తర్వాత సీనియర్ ప్లేయర్ ఉన్న విరాట్ కోహ్లీ గానీ, హార్దిక్ పాండ్యా గానీ వీళ్ళకి ఎందుకు శుభ్మన్ గిల్ కి ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారు? విరాట్ కోహ్లీ కంటే ఇవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్సీ ఆయన తప్పున్నాడు కాబట్టి ఆయనకైతే ఇవ్వరు. బట్ హార్దిక్ పాండ్యా ఇవ్వచ్చు, ఎందుకంటే రీసెంట్ గా కెప్టెన్ గా చేసిండు, వైస్ కెప్టెన్ గా కూడా చేసిండు. కాకపోతే మరి శుభాంగ్ గిల్ ఏంటంటే ఫ్యూచర్ గా ముంబై లో కూడా రోహిత్ శర్మ ఉన్నా కూడా హార్దిక్ ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారు? అది చూస్తున్నాం కదా, రోహిత్ శర్మని అండ్ విరాట్ కోహ్లీ సీనియర్స్ అందరిని కూడా ఒక్కొక్కరిని పక్కన పెడతారు, ఎందుకంటే జూనియర్స్ కూడా అవకాశం రావాలి. సో అట్లా అని చెప్పి పక్కన పెట్టి వీళ్ళకి ఇస్తారు. అండ్ శుభాంగ్ గిల్ కూడా, ఎందుకంటే శుభాంగ్ గిల్ ఫ్యూచర్ లో మంచి క్యాప్టెన్సీ అని శుభ్మన్ గిల్ తీసుకున్నారా అంటే మంచి క్యాప్టెన్సీ అనేది కన్ఫర్మ్ చెప్పలేమన్నా, ఎందుకంటే 1-2 మ్యాచ్ల్లో ఏది చెప్పలేము. కొన్ని మ్యాచ్లు జరిగితే కానీ మంచిగా క్యాప్టెన్సీ చేస్తారా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు మనోడు క్యాప్టెన్సీ కూడా మనం అంత చూడలేదు, బట్ ఈ రోజు మ్యాచ్ లో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ప్రెషర్ లో ఉన్నప్పుడు ఇట్లా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయినాక రోహిత్ శర్మ ఉండడు, గుజరాత్ క్యాప్టెన్సీ చేసిండు, సో ఆ అనుభవం ఉంది. అండ్ ఇంకేంటంటే మనకి నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, సీనియర్స్ అంతా వెళ్ళిపోతారు, తర్వాత ఉండేది మళ్ళీ వీళ్ళే. అంటే నెక్స్ట్ ఆ కోహ్లీ ప్లేస్ కానీ రోహిత్ ప్లేస్ కానీ వీళ్ళే, మన శుభాంగ్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ రీప్లేస్ చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళు ఉన్నప్పుడే అవకాశాలు ఇస్తే సో వాళ్ళ నుంచి నేర్చుకొని ఇంకొంచెం బెటర్ గా చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడింది టీమిండియా, ఆల్రెడీ విన్ అయింది. అవును, మనకు బౌలింగ్ కోచ్ గా ఉన్న మార్నింగ్ మార్కెల్ కూడా 2 మ్యాచ్లకు దూరం ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ కే బౌలింగ్ కోచ్ కూడా రావడం దేనికోసం, అసలు ఎందుకు న్యూజిలాండ్ మీద పగబట్టిందా లేకపోతే దేనికోసం అని? అంటే మన కోచ్ పగబట్టినట్టున్నాడు అదే, ఎందుకంటే న్యూజిలాండ్ మీద గెలవాలనా లేకపోతే నెక్స్ట్ సెమీస్ కోసం అని ముందుగా తొందరపడి, అంటే అది కూడా ఉంది, సెమీస్ కోసం ఉంది. అండ్ మనకు న్యూజిలాండ్ మీద కూడా గెలవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు సెమీస్ కి వెళ్లే ముందు మ్యాచ్ ఓడిపోయినాం అనుకో కొంచెం కాన్ఫిడెంట్ అనేది లో అయింది. సెమీస్ కి వెళ్లే ముందు మ్యాచ్ గెలిస్తే మనకి ఇంకా ఒక స్టెప్ ముందుతో మనకి ఆపోజిట్ ఏ టీం ఉన్నా దాన్ని రఫ్ ఆడించవచ్చు అనమాట. అట్లా అయితే అందరు అనే ప్రకారం ఏంటంటే సెమీస్ కి వెళ్తే ఇండియా ఆస్ట్రేలియాతో పడుతుంది అనుకుంటున్నారు, కాకపోతే అంత టఫ్ గా ఉన్న సౌత్ ఆఫ్రికా కూడా ఉన్నది. టీమిండియా సౌత్ ఆఫ్రికాతో పడుతుందా లేకపోతే ఆస్ట్రేలియాతో పడుతుందా?
నాకు తెలిసి ఇప్పుడు ఆస్ట్రేలియాతో పడే అవకాశం ఉందనుకుంటున్నా, బట్ సౌత్ ఆఫ్రికా ఎంత స్ట్రాంగ్ ఉందో ఆస్ట్రేలియా అంతే స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ రోజు మ్యాచ్ ని బట్టి ఆఫ్రికాతో పడుతుందా ఆస్ట్రేలియాతో పడుతుందా అనేది తెలిసిపోద్ది. అవును, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్న ప్రకారం అయితే చూస్తే ఇండియా సౌత్ ఆఫ్రికా తోటే పడుతుంది అనేది సౌత్ ఆఫ్రికాతో పడుద్ది. ప్లస్ మనకి ఇప్పుడు టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్న. మన టీం ఎంత స్ట్రాంగ్ ఉందో వాళ్ళని తీసేయడానికి లేదు, వాళ్ళ టీం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే ఈక్వల్ గా ఉంది. ఈసారి ఎందుకో కప్పు కూడా మందే అనిపిస్తుంది. ఖచ్చితంగా కొట్టు ఈసారి మనకైతే కప్పు. అండ్ రివెంజ్ కూడా ఉంది కాబట్టి మొత్తానికి రోహిత్ శర్మ ఈ టోర్నీ కూడా కప్పు ఈ టోర్నీ రోహిత్ శర్మ కప్పు కొట్టుద్ది. వైల్డ్ ఫైర్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ కన్ఫర్మ్ పడాలి, ఎందుకంటే రివెంజ్ ఉంది. ఆ రివెంజ్ కి బాకీ ఇచ్చేయాలి కాబట్టి ఆస్ట్రేలియాతో పడాలి. పాకిస్తాన్ అయిపోయింది, దాన్ని ఇంటికి పంపారు. అండ్ దీన్ని కూడా సెమీస్ లో ఇంటికి పంపితే బెటర్ అని నా ఒపీనియన్. అంటే ఫైనల్ దాకా కూడా వద్దు, అవసరం లేదు మనకి. సెమీస్ ని ఫైనల్ చేసినాం అనుకో, ఫైనల్ ఇంకో ఫైనల్ లా ఉంటుంది, మనకు కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.